ఒక్క నిమిషం ఉండు తల్లి. బామ్మ సూర్య అవి తీసుకురా. అలాగే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకన్నాయా? మా మనసుల నిండా జ్ఞాపకాలనిచ్చి వెళ్తున్నావమ్మా. ఈ ప్లేస్కి నువ్వు రాకముందు హార్తనాదాలు, ఏడుపులు, చావులే ఉండేవి. నువ్వొచ్చి దీన్ని ఒక ఇంటిలా మార్చావమ్మా. ఈరోజు ఈ ఇంట్లో ఒక ఆడపిల్లుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అంత పండగలా చూపించావు తల్లి. ఇది నా తృప్తి కోసం. ఈ అన్న నా చెల్లికిచ్చే మొదటి కానుక. ఆహా, వద్దమ్మా. నువ్వు సంతోషంగా ఉంటే చాలు. వసు, వెళ్దామా? ఆలియా, టాబ్లెట్స్ దగ్గరే పెట్టుకుంటున్నావా? పెట్టుకుంటున్నానమ్మా. మీరందరూ పెళ్లికి తప్పకుండా రావాలి, వదినమ్మలతో పిల్లలతో సహా. సూర్య పెళ్లి చేసుకునేది ఎప్పుడో ఏంటో. వెతుకుదాం బామ్మ, వదిన కోసం తప్పకుండా వెతుకుతాం. వసుంధరా, వెళ్దామా? వెళ్ళిరండమ్మా. ఇప్పటికే తను చాలాసేపటి నుంచి ఉన్నాడు. సరే, వెళ్ళొస్తాం బామ్మ. అన్నయ్య, వెళ్ళొస్తాం అన్నయ్య. పదమ్మా. బాయ్ అన్నయ్య. బాయ్ అమ్మా. బాయ్ బామ్మ. బాయ్. బాయ్ అమ్మా. బాయ్ బాబు. బాయ్. బాయ్. చాలా బాగున్నాయి కదా? ఇవి పెళ్లి టైంలో ఏదో ఒక రోజు వేసుకుందాం. అన్నయ్య కూడా చాలా సంతోషపడతాడు. వసుంధరా, నేనసలు ఇలాంటి క్లాత్లు వాడలేను. నేను బట్టల్లో కొంచెం పర్టిక్యులర్గా ఉంటాను. ఐ ప్రిఫర్ బ్రాండ్స్ ఓన్లీ. ఇది ఎవరికైనా ఇచ్చేద్దాం. నువ్వు కూడా పెళ్లి టైంలో ఈ చీరొద్దు. నీకు కట్టుకోవాలనిపిస్తే ఇంకెప్పుడైనా కట్టుకో, సరేనా? బామ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకునేటప్పుడు మీరు వస్తారనుకున్నాను. వసుంధరా, ఇలా చెప్తున్నానని ఏమనుకోకు. నేను అందరి కాళ్ళకి దండం పెట్టను. నేను దండం పెట్టాలంటే నా లైఫ్లో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అయి ఉండాలి. సర్ప్రైజింగ్లీ బయట వాళ్లలో నేను మీ నాన్న కాలికి మాత్రమే దండం పెట్టాను. ఎందుకు పెట్టానో నాకే తెలీదు.
ఇప్పుడు అనిపిస్తుంది కనీసం ఒక్కసారైనా ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అని. ఏంటి అలా చూస్తున్నావు? మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నా విషయంలో మీ ప్రవర్తన చూస్తే మీకు అసలు లేని వాళ్ళు ఉన్నవాళ్ళు అన్న తేడాన్ని లేనట్టుంటారు. కానీ మిగిలిన వాళ్ళతో కాస్త దూరంగానే అనిపిస్తారు. వసు, నీకోసం మారాను, నీకోసం మాత్రమే. నువ్వు నేను వేరని నాకెప్పుడూ అనిపించలేదు. అందుకే నాకు సంబంధించినంత వరకు ధ్రువ కోటలో ఉంటే వసుంధర కూడా కోటలోనే ఉండాలి. వసు గుడిసెలో ఉంటే ధ్రువ కూడా గుడిసెలో హ్యాపీగా ఉంటాడు. నా ఫస్ట్ ప్రయారిటీ నువ్వే వసుంధర. మిగిలిన వాళ్ళని నా వాళ్ళనుకోవడానికి ఐ టేక్ సమ్ టైం. అర్థం చేసుకో. నీ దగ్గర మాత్రం ఎంతైనా దిగాలనిపిస్తుంది, కానీ నీకెప్పుడూ అడ్డు చెప్పను. నన్ను కూడా కొంచెం అర్థం చేసుకో. వసు, ఈరోజు నువ్వు హ్యాపీయా? అన్నయ్య దగ్గర టైం ఎలా గడిచిందో తెలియలేదు సార్. ఫస్ట్ గంట ఓకే, కానీ మధ్యలో నుంచి నాకు చాలా బోర్ కొట్టింది. వసు, నేనేదో క్యాజువల్గా అన్నాను, నువ్వేం ఫీల్ అవ్వలేదు కదా? మీ ఇంట్లో నాకు బోర్ కొడుతుందని క్యాజువల్గా కూడా నేను ఎప్పుడూ అనలేదు కదా సార్. వసుంధర, ఐఎమ్ సారీ. నీకోసమే కదా అక్కడికి వచ్చాను. పొద్దుటి నుంచి మన మధ్య చాలా మూమెంట్స్ ఉన్నాయి కదా. ఈ రోజుని మనం హ్యాపీగా మార్క్ చేసుకోవాలి. ప్లీజ్ ఫీల్ అవ్వకు. ఐఎమ్ సీరియస్లీ సారీ. నువ్వు అలా ఉండకు. సరే అయితే గుంజెళ్ళి తీనా, కానీ కార్లో తీయడం కుదరదే. తీయాలా చెప్పు, తీస్తాను. అరే రే, వద్దు, మీరు స్టీరింగ్ పట్టుకోండి. అబ్బో. మీకు నవ్వాలి అంతే కదా. నవ్వుతానులేండి. అది నా వసుంధర ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి. గ్రీష్మను చూడ్డానికి డాక్టర్ వచ్చారు. నేను మళ్ళీ చేస్తాను రాజీవ్. ఈ ఇంట్లోనే ఎందుకు ఉండాలనుకుంటున్నావు? ఇదే నా ఇల్లు. ధ్రువ నా కాబోయే భర్త.